ఏదో అవసరం తెచ్చిపోయినట్టు ఉంటుంది. ఇక్కడ నేను మొదటి విషయం చెప్తాను సార్, అదేంటిదంటే నిజంగా హోల్ హార్టెడ్గా ఇక్కడ మనము నీతి నిజాయితీగా ధర్మంగా డబ్బు సంపాదించుకోవాలనే కోరిక కసి ఉంటే ఒక 15 నుంచి 20 నిమిషాలు మనస్ఫూర్తిగా వినండి. ఈరోజు దశ దిశ రెండు మారే రోజు. ఎందుకంటే మనం ఎన్నో కాన్సెప్ట్లు చేసాం, ఎన్నో విన్నాం, ఎన్నో పోగొట్టుకున్నాం, అన్నీ జరిగినాయి, అందరికీ తెలుసు ఆ విషయం. కానీ ఎప్పుడు లైఫ్లో ఒక్క రూపాయి కూడా నష్టపోకుండా, ఎవరికీ నష్టం చేయకుండా మనం ఏదైతే వ్యాపారం చేయాలి అనుకున్నామో అలాంటి కాన్సెప్ట్ను మనం ఇప్పుడు వినబోతున్నాం. కాబట్టి దయచేసి మనసు పెట్టి ప్రశాంతంగా వినండి. తర్వాత మీకు డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా పూర్తిగా సబ్జెక్ట్ అయిపోయినాక అడగండి, పూర్తి క్లారిటీ ఇస్తారు. ఎందుకంటే మనం మధ్యలో అడిగితే ఎవరికి అర్థం కాదు. కాబట్టి పూర్తిగా విన్న తర్వాత ఇంకోటి ఏమంటే ఇందులో నచ్చితేనే పని చేయాలి, బలవంతంగా ఎవరు రాకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, మనం ఇబ్బంది పడకూడదు. మనస్ఫూర్తిగా వినండి, అద్భుతంగా ఉంటుంది. 23 కోట్లు 100% మనం తీసుకునే అవకాశం ఇందులో ఉంది, మనం మనసు పెట్టి పని చేస్తే. ఓకే సార్, మన దీనికి సంబంధించిన పూర్తి హోల్ అండ్ సోల్ కర్త కర్మ క్రియ క్రియేటర్ మొత్తం శ్రీధర్ రెడ్డి గారు, మన ఎండి గారు, కరీంనగర్ గారు. అలాగే మన కంపెనీలో మొట్టమొదటి ఐడి మన చారీ గారు, ఆర్టీఓ ఏజెంట్, కరీంనగర్. చూడడానికి 58-60 సంవత్సరాలు ఉన్నాం. ఆర్గన్స్ ప్రకారంగా 16 సంవత్సరాలు బాలుల లెక్క ఇప్పటికే 270 ఐడీలు కొట్టించింది. ఎంత యాక్టివ్ ఉంటాడంటే అది మామూలు మాటల్లో వర్ణించలేను, ఆయనే మాట్లాడతాడు, అప్పుడు మీరు వింటారు. కాబట్టి దయచేసి మనస్ఫూర్తిగా ప్రశాంతంగా వినండి, అందరూ కలిసి జర్నీ చేద్దాం. థ్యాంక్ యూ సార్. వన్స్ అండ్ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. చంద్రశేఖర్, నా పేరు శ్రీధర్ రెడ్డి అండి. యాక్చువల్లీ మాది కరీంనగర్. నాది మద్రాస్ భారతీదాసన్ యూనివర్సిటీలో MBA పూర్తయిపోయింది నాది. నేను మన ఎల్బీ నగర్లో శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్లో ఇది బాగా సుపరిచితం, నాకు నేను మేనేజర్గా వర్క్ చేశాను. నేను తర్వాత క్లాక్ టవర్లో స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకులో కూడా నేను చేశాను. ఇక్కడికి వెళ్ళి 2009లో నేను మా నేటివ్ ప్లేస్ కరీంనగర్కి వెళ్ళాను. నేను చాలా అంటే నాకు MLM నెట్వర్కింగ్ అనేది 2009 నుండి పరిచయం. నాకు చాలా సందర్భాలలో చాలా కంపెనీలు కూడా చేశాను. ఏ కంపెనీలు చూసినా కానీ కూడా అంటే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో వెళ్ళి దాదాపుగా అంటే మీరు నమ్మరు, అంటే కరీంనగర్ వాళ్ళకి చాలామందికి తెలుసు, ఒక 2.5 కోట్ల రూపాయల పైబడి లాస్ అయినాను నేను. నాకు ఒకటే ఆలోచన, మరి నిజంగా చాలా కంపెనీలలో చాలా రోజులతో మనం ప్రయాణిస్తే 2.5 కోట్లు మనం లాస్ అయినాం కదా. మరి అలాంటి పరిస్థితి ఏ లీడర్ కూడా కాకూడదు. మన కంపెనీ ఇప్పటి నుండి ఏదైనా చేస్తే కంపెనీ ఇన్ని రోజులైతే నాకు తెలుసు మనం వేరే కంపెనీల కోసమే పనిచేసినాం. ఆ కంపెనీలు లేవు, మన డబ్బులు పోయినాయి, కంపెనీలు పోయినాయి, మనం మాత్రము అంటే సారీ మిమ్మల్ని వేరే రకంగా అంటలేను, మనమైతే రోడ్లు అయితే పడ్డాం. మన ఫేత్ పోయింది, మనం డ్యామేజ్ అయిపోయినాము. ఎక్కడికైనా పోతే ఏదైనా కాన్సెప్ట్ తీసుకొని పోతే అడగలేని పరిస్థితిలో కూడా మనం ఉన్నాం. కానీ మనకి ఇంకా గత్యంతరం లేదు, మనం నెట్వర్క్ లీడర్ కాబట్టి ఏదైనా చేస్తే మనం నెట్వర్కే చేయాలి. సో మరి ఏదైతే చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచన చేస్తే నాకు ఏమర్థమైంది అని అంటే, ఇప్పటి నుండి ఏదైనా కంపెనీ చేస్తే ఒక లీడర్ను ఆయన కంపెనీ లాగానే తయారు చేయాలి. ఇది అలాంటి మన కాన్సెప్ట్ ఉందని చెప్పి చర్చలు రాత్రి బౌళ్ళు కష్టపడి, నేను మా మిస్సెస్ కూడా బీటెక్ గోల్డ్ మెడలిస్ట్, వాళ్ళకి కామారెడ్డి, నేను ఇద్దరు కూర్చుండి రాత్రి బౌళ్ళు చాలా రాత్రులు కష్టపడి ఒక డిజైన్ చేసినాము. 5-6 నెలలకు ఈ యొక్క డిజైన్ అనేది రావడం జరిగింది. అంత ఈజీగా అయితే రాలేదు. ఇది వేరే కంపెనీ లెక్క కాపీ పేస్ట్ మాత్రం చేయలేదు. మనల్ని చూసి కాపీ పేస్ట్ ఎవరైనా చేస్తారేమో రేపు రానున్న రోజుల్లో, కానీ మనమైతే చేయలేదు. ఒకవేళ చేసినా కానీ కూడా ఎవరి వర్త్ వాళ్ళది, ఎవరి క్రియేటివిటీ వాళ్ళది, ఎవరి యాటిట్యూడ్. సో ఈ కంపెనీ నేను ఏం తయారు చేసినానంటే, ఏదన్నా మనము తయారు చేయాలనుకుంటే కొద్దిగా మన ఆలోచన జ్ఞానం కూడా బాగుండాలి. నాకు ఒకటే అనిపించింది, మన కంపెనీలో డబ్బులు పోయినాయి అని అంటే మనం నడిచేటటువంటి రహదారి ప్రాపర్గా లేదు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్ళి బొంబాయి పోవాలండి, డాంబర్ రోడ్ కాకుండా వేరే రోడ్లో పోతే నేను చేరుకున్నా. నేను ఎట్లా మన గవర్నమెంట్ వేసినటువంటి డాంబర్ రోడ్డు ప్రకారంగానే నేను మహారాష్ట్ర మీదకి వెళ్ళి, అంటే నేను మన హైదరాబాద్కి వెళ్ళి మహారాష్ట్ర మీదకి వెళ్ళి నేను బాంబే చేరుకోవాలి. అది కాకుండా మధ్యప్రదేశ్ పోతే
చుట్టూ తిరిగి రావడానికి, అంటే మధ్యప్రదేశ్ నుండి అటు ఉత్తరప్రదేశ్ నుండి అటు జార్ఖండ్ నుండి ఇట్లా రావాలంటే టైం పడుతుంది నాకు. అంటే నేను 10 గంటల్లో చేరేది నాకు 100 గంటలు పడుతుంది. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్ సార్? అంటే నేను నడిచే దారి ప్రాపర్గా లేనప్పుడు నా గమ్యస్థానం అన్నది నేను చేరుకోను. నా గమ్యస్థానం నేను చేరుకోవాలంటే కంపెనీ బాగుండాలి. ఆ కంపెనీ కూడా కంపెనీ దగ్గర ఫస్ట్ ఎగ్జాంపుల్గా మీరు ఇలా లక్షలాది రూపాయలు పెట్టి కంపెనీకి ఇస్తే కంపెనీ ఏమవుతుంది? కంపెనీ దగ్గర ఒక 5 కోట్లు 10 కోట్లు 15 కోట్లు 100 కోట్లు రాగానే ఆయన మైండ్ చేంజ్ చేసేది ఏంటిది? డబ్బే కదా. ఆ డబ్బు ఏంది? వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి? నేను ఇప్పుడు మిత్రుడు చెప్పినట్టుగా ఇంతకుముందు ఆ మిత్రుడు చెప్పినట్టు నేను వింటూనే ఉన్నా, సార్ పైసలు ఎక్కువైతే వాళ్ళు లండన్ పోతాడు, దుబాయ్ పోతాడు, పాస్పోర్ట్ తీస్తాడు, పోతాడు. ఎస్ రైట్ అది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే కంపెనీ దగ్గర ఒక రూపాయి కూడా ఉండకూడదు అన్నటువంటి ఆలోచన చేసిన మొట్టమొదటిసారిగా కంపెనీ ఎలా బతుకుతుంది అని అంటే, కంపెనీ మీరు పెట్టేటటువంటి విత్డ్రా ఏదైతే ఉందో, అంటే మీరు సంపాదించిన దానికి కంపెనీ 20% కట్ చేస్తుంది. ఆ 10% ఏమో మన సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఆ సాఫ్ట్వేర్ వాళ్ళకి డైరెక్ట్ స్టేట్ అవే 10% ఇస్తున్నాం. ఇంకో 10%లో 9.5% మీకు అవార్డ్స్ రూపంలో రివార్డ్స్ రూపంలో ఇవ్వడం జరుగుతూ ఉంది. నా ధ్యేయం ఏంటంటే యాక్చువల్గా వట్టిగానే మీకు పైసలు, అంటే ఇప్పుడు మనం చెప్తా ఉంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది, మనం కట్టేదేమో జస్ట్ 38,000 రూపాయలు కట్టి, అంటే మనకు కావాల్సింది $399, కానీ వచ్చేదేమో ఇన్కము ఎలిజిబిలిటీ స్టార్ట్ అవుతుంది. సార్ పడుకుంటున్నారా? మనకి ఇక్కడ సార్ పడుకుంటే ఒక 1000 రూపాయలు ఛార్జ్ చేస్తాం ప్లీజ్ ఏమనుకుంటున్నారు అంటే వేరే రకం కాదు. మీరు ఎంతో దూరంకి వెళ్ళి వచ్చారు, నేను కరీంనగర్కి వెళ్ళి మీకు కాన్సెప్ట్ చెప్పాలని చెప్పి మాత్రమే వచ్చాను. నేను దయచేసి తప్పుగా అనుకోకూడదు ఎవరు కూడా. ఒకవేళ మీకు ఇబ్బంది అనిపిస్తే కొన్ని నీళ్ళు తాగండి, లేచి నేను ఆగుతా ఒక 2 నిమిషాలు అనగా. ఇక్కడ మనం పెట్టేది $399 అండి. $399 ఎప్పుడైతే పెట్టామో ఇంతకుముందు కంపెనీలు ఏం చేసినాయి? ఆ $399 కంపెనీకి పోవాలి, వాడు 20%, 10%, 15% స్లాబ్ల పరంగా ఓ 50% వాడించుకొని ఇంకో 50% మనకి పంచేయండు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే జస్ట్ 2 లెవెల్స్. అంటే సార్ చెప్పారు, ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చినటువంటి దిశ చేంజ్ అవుతుంది అని చెప్పి నేనేం చేస్తామంటే $399లో 2 లెవెల్ మాత్రమే పంచుతా ఉన్నాము. 2వ లెవెల్ ఐడి పడితే మీకు ఒక్క ఐడికి 21,000 ఫస్ట్ ఇస్తాను, ఒక్కటే ఐడికి 21,000. మరి 23 కోట్ల రూపాయలు సంపాదించినాక మనకి ఏమవుతుందంటే, నా కోరిక ఒకటే ఒక కోరిక, మనం అందరం కలిసి ఒక 10,000 మందిని తయారు చేయాలి. ఆ 10,000 మంది, ఒకవేళ 10,000 మంది అయితే మనకు 1,00,000 అవుతారు, 1,00,000 అయితే 10 లక్షలు అవుతారు, 10 లక్షలు అయితే 1 కోటి అవుతారు. అవునా? ఒక 2-3 సంవత్సరాలు మనం అందరం కలిసి 1 కోటి జనాభాను మనం తయారు చేసినట్టయితే నా కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క ఫ్రాంచైజీ ఇవ్వాలి. దట్స్ మీన్ యూనిక్ సెల్లింగ్ పాయింట్ నేను ఇవ్వాలి. ఎప్పుడైతే యూనిక్ సెల్లింగ్ పాయింట్ నేను ఇస్తాను. యూనిక్ సెల్లింగ్ పాయింట్ అంటే ఏంటి? ఒక్కొక్కరికి ఒక్కొక్క నిత్య అవసరం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు ఏమన్నారు సార్? గంగాధర్ గారికి నేను సాల్ట్ ఇచ్చాను అనుకోండి, మన వల్ల జనాభా ఎంతమంది ఉన్నారండి? 1 కోటి మంది జనాభా ఉన్నారు. వారు ఏం చేయాలి? 1 కోటి మందికి సాల్ట్ ప్యాకెట్లు సప్లై చేయాలి. ఒక్క సాల్ట్ ప్యాకెట్కి ₹1 లాభం ఉంటుందా? ఉండదా? ఆయనకి ₹1 లాభం ఉన్నా కానీ కూడా ₹1 కోటి ఆయనకు లాభం రావాలి. వారికి ఏమైనా కాంపిటీషన్ ఉందా? ఆయన సాల్ట్ అనేది మన కంపెనీలో ఒక్కరిదే ఉంటుంది, మీకు షుగర్ ఉంటుంది, ఇంకోటి ఉంటుంది, వాళ్ళకి ఆయిల్, వాళ్ళకి లవంగా, వాళ్ళకి దాల్చిన చెక్క, వాళ్ళకు టామరెండు, వాళ్ళకి చిల్లీ, డిఫరెంట్ ఉంటుంది. అంటే నా కోరిక ఏంటంటే ఈ 10,000 మందికి 10,000 రకాలుగా గ్రాసరీస్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రోడక్ట్ ఇచ్చేసి, అంటే నా కోరిక ఏంటంటే ఒకరికొకరి సపోర్ట్ చేసుకుందాం మనం. నా దగ్గర నువ్వు కొను, నీ దగ్గర నేను కొంటా, నువ్వు బాగుపడతావు, నేను బాగుపడతా, అట్లా 10,000 మందిని తయారు చేసేసి మనకు వ్యాపారవేత్తలుగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కాంపిటీషన్ ఉందా? నా కోరిక ఒకటి, కాంపిటీషన్ లేనటువంటి బిజినెస్ స్టార్ట్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ₹1 కోటి తగ్గకుండా ఇవ్వాలని చెప్పి ఆలోచన, చిత్తశుద్ధి. డిసెంబర్ 15వ తారీఖున కరీంనగర్లో స్టార్ట్ అయింది. అంగరంగ వైభవంగా కరీంనగర్లో మేము ప్రీ లాంచింగ్ అనేది చేసుకున్నాము. ఇది ఇండియా గవర్నమెంట్ సార్ చెప్పాడు లీగల్, మన భారతదేశంలో ఎలాంటి కంపెనీస్ లీగల్ కాదు కాబట్టి దుబాయ్ నుండి మాత్రమే స్టార్ట్ చేశాము. కానీ అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్ అంతా కూడా జరిగేది మీ దగ్గర ఉన్నటువంటి శ్రీధర్ రెడ్డి దగ్గర ఉండే. సార్ క్లియర్? ఒకసారి మన ప్రాజెక్టు శ్రద్ధగా ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు మన మొట్టమొదటి ఐడి చారి గారు ఒకసారి మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత మీకు ఏ డౌట్ ఉన్నా కానీ కూడా క్లియర్గా మాట్లాడతారు. ఓకే సార్, థ్యాంక్ యూ. एकदम टीम
టీము 200 చిల్లర అది చెప్పండి సార్ అది డైరెక్ట్ చూపెడతాయి. చెప్పండి. ఇది అయిపోయిన తర్వాత నా ఓపెన్ చేసి చూపాడు నా ఇన్కమ్ ఏదని అన్ని నోటితో కాకుండా ఇలా సెల్ల చూపాడు. ఓకే, అయితే కంపెనీ పేరు వచ్చేసి థ్రైవింగ్ క్రౌడ్ ఫండ్. థ్రైవింగ్ అంటే కంటిన్యూస్ సక్సెస్. మనం ఇట్లా అట్లా ఓడు కాదు సార్, భూమి ఉన్న రోజు మనం ఉండాలి. కంటిన్యూస్ సక్సెస్ ఇట్లా ఎండింగ్ అనేది ఉండకుండా పర్మనెంట్ ఉండాలి. థ్రైవింగ్ క్రౌడ్ జనబలం, ఫండ్ అంటే డబ్బు. మనం ఏది సాధించాలన్నా జనబలం ఉండాలి. లక్షల కోట్లు సంపాదించాలంటే జనబలంతోనే కానీ మనం ఒక్కలో సంపాదించడం ఉంటుంది. బట్టబొడ బతుకుతో ఇంత ఏదో చిన్న ఇంత తెలియట్టున్నది అంటే లక్షల కోట్లు సంపాదించాలి. జనబలం ఉంటే మనం ఏదైనా పాసిబుల్. ఓకే, ద కంపెనీస్ టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండ్ క్రియేట్ ఎంటర్ప్రైజ్. మనం ఫైనాన్షియల్గా ఆర్థిక ఇబ్బందులు ఉండదు మనిషి. ఒకళ్ళకి బాధలు ఇవే. ఏ బాకీ లేదనుకోండి, ఏ ఇబ్బంది లేదనుకోండి, టైగర్ ఏదంటే చేయగలరు. ఆర్థిక ఇబ్బందులు ఉండొద్దు. బిజినెస్ మెన్గా సక్సెస్ కావాలి. మనం ఎంతసేపు పని చేస్తేనే కాకుండా ఏం పని చేయకుండా డబ్బులు వచ్చే పరిధిలో పోవాలి. ఇప్పుడు కష్టపడదాం, కానీ జీవితాంతం కష్టపడ కాకుండా కొన్ని రోజుల తర్వాత మనం ఈ సెటప్లో పోవాలని ఆలోచన. ఓకే, చూస్తాం. అయితే ఇందులో ఇండియన్ కరెన్సీ పెట్టాలి మన సార్. ఇండియన్ కరెన్సీతో జాయినింగ్ అయితే 5 కోట్లు 10 కోట్లు మన అకౌంట్ ఉన్నాయనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అసలు లెక్కలు అడుగుతారు, ఎంత వచ్చినాయి 10 కోట్లు అని అడుగుతారు, అకౌంట్ సీజ్ చేస్తారు. జనరల్గా జరిగేది మరి ఏం పెట్టిండ్రు, US$ పెట్టి. ఎన్ని డాలర్లు? $399. ఇది వరల్డ్ వైడ్ బిజినెస్. మన ఫ్రెండ్ అమెరికాలోని, కేరళలో ఉండని, దుబాయ్లో ఉండని, ఎక్కడున్నా జాయిన్ అవ్వాలి. USDT $399 ఎంత దాని అమౌంట్ 39,000. ఒక్కసారి మనం 39,000 పెట్టినామంటే ఈ $399 జాయిన్ అయినా. ఓకే, అయితే ఈ 399 ఏం చేసి దీని కాన్సెప్ట్ ఏంటంటే మనం ఒక 10 మందిని పరిచయం చేయాలి. మన ద్వారా ఒక 10 మంది పరిచయం చేయాలి. ఆ 10 మంది కరెక్ట్ మంచి లీడర్లు ఉండి వాళ్ళు సక్సెస్ అయ్యారంటే మనం 23 కోట్లు సంపాదించుకునే కాదు. 38,000 పెడుతున్నాం, డొనేట్ చేస్తున్నాం. ఆ 35,000 ఎవరికి ఇస్తున్నాం? చందా ఇస్తున్నాం, హుండీ ఇస్తున్నాం. ఎవరికి ఇస్తున్నాం చందా? పైన ఉన్నాడు. ఫస్ట్ లెవెల్ 25%, సెకండ్ లెవెల్ 75%. ఇద్దరికి చందా ఇస్తున్నాం. మరి మనకి ఎవరు ఇస్తారు? మన కింద వాళ్ళు ఇస్తారు. ఇది కాన్సెప్ట్. అంతిన తర్వాత 35,000 కదా సార్, నేను 35,000 పెడతా, నేను మాత్రం ఎవరో చేయాలి, నేను ఎవరో చెప్పా, నేను ఏం చేయాలి, నాతో కాదు, పైసలు అంటే పెడతా. పద్దు బిడ్డలో రాకముందు బ్యాంకులో పెట్టుకో, పోస్ట్ ఆఫీస్లో పెట్టుకో. ఇది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కాదు. నేను రెఫర్ చేస్తా, 10 మందిని పరిచయం చేస్తా, 10 మంది కాదు 15 మందిని పరిచయం చేస్తా అని ఇంట్రెస్ట్ ఉంటే సపోర్ట్ చేస్తాను. టీం వర్క్ చేస్తాం. మన దగ్గర 30 నుండి సపోర్ట్ చేస్తాం. అది కాన్సెప్ట్. ఓకే, 10 మంది మినిమం 10 కంపల్సరీ ఏం లేదు. 10 అన్న కూడా 15 చేయండి, 20 చేయండి, 5 చేయండి, 2 చేయండి, ఏం చేయకండి మీ ఇష్టం. ఓకే, కంపల్సరీ పెట్టలేదు, టైం లిమిట్ లేదు. అయ్యో నేను జాయిన్ అయినా 6 నెలలకు 3 నెలలు అంటే మీ ఇష్టం ఉన్నప్పుడు చేసుకోండి. ఓకే, ఎక్కడ ఇబ్బంది పెట్టు. $399 ఏం చేసిందంటే 3 భాగాలు చేసింది సార్. ఒకటే దానిలో పెట్టకుండా $54, $340, ఈ టోటల్ చేస్తే 390. మనం పెట్టేది 399, కానీ 3 భాగాలు చేసి 54 దానిలో 20 లెవెల్ల కమిషన్ వస్తుంది. మన కింద పోయినా మనకు 20 లెవెల్ల ఇన్కమ్ వస్తుంది. 300 దానిలో ఓన్లీ 2 లెవెల్స్. ఫస్ట్ లెవెల్ 25%, సెకండ్ లెవెల్ 75%. ఓన్లీ 2 లెవెల్స్ 300. 45 ఏంటిది? ఆటో పోల్ సిస్టమ్. ఇది మనం చేయమేది కంపెనీ ఏం చేస్తుంది, 5 ప్లేస్మెంట్ చేస్తుంది, 5 తర్వాత 25 ఇస్తుంది, 25 తర్వాత 120. కంపెనీ ఈ టేబుల్ మొత్తం కంపెనీ చూసుకుంటుంది. ఆటో పోల్. ఓకే, అయితే 54లో 20 లెవెల్ అన్నాం కదా, చూస్తాం ఫస్ట్. చెప్పండి, కంటిన్యూ. అబౌట్ థ్రైవింగ్ క్రౌడ్ ఫండ్. కంపెనీ పేరు థ్రైవింగ్ క్రౌడ్ ఫండ్, TCF. థ్రైవింగ్ క్రౌడ్ ఫండ్ కీ ఫీచర్స్. వై చూస్ థ్రైవింగ్ క్రౌడ్ ఫండ్? థ్రైవింగ్ క్రౌడ్ ఫండ్ మిషన్, థ్రైవింగ్ క్రౌడ్ ఫండ్ విజన్, థ్రైవింగ్ క్రౌడ్ ఫండ్ ఎయిమ్. ఆర్ యూ రెడీ టు బిల్డ్ యువర్ అసెట్స్? ఆస్తు సంపాదించుకోవాలన్నదా? ఎవరికైనా ఉంటుంది.